ఎక్కడ నుండి వచ్చిర్రు? ఏం పని మీద వచ్చిర్రు? ఇక్కడికి మేము ఇంత ఫస్ట్ మా బాబుకు పెన్షన్ కోసం వచ్చినాం సార్. బాబుకు హార్ట్ బీట్ సరిగా కొట్టుకోలేదు, పుట్టుక నుంచి బ్రెయిన్ చిన్నగా ఉండి నరాలు చాలా ప్రాబ్లం నుంచి వచ్చాం సార్. స్టార్టింగ్ లాక్డౌన్ లా కానీ మాకు ఇల్లు లేదు, ఏది లేదు సార్. వాచ్మెన్ అనుకుంటాం, అయినా పర్లేదు మాకు ఇల్లు మీద ఏం ఆశ లేదు. కానీ ఫ్యూచర్ లో మాకు మనం జరిగితే మా బాబుకు ఒక ఆదాయం అవుతుంది. పెన్షన్ అప్లై చేస్తాం సార్. పెన్షన్ అప్లై చేసినాం దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. బాబు ఇప్పటి వరకు వస్తుంది. ఇంకా బంద్ ఉంది, ఇంకా ఓపెన్ కాదు అంటారు. అది వచ్చేది లేదు, దానికి లేదు సార్. నెల వచ్చే వరకు 5,000 మందులకి అవుతాయి మా బాబు. ఇక్కడ వచ్చే ఇక్కడ రావడం అనేది 2వ సారి సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఏమో రేషన్ కార్డు ఇవన్నీ అడగలేదు, ఇప్పుడేమో రేషన్ కార్డు లేనందుకు మీకు వస్తలేదు అని అంటున్నారు. అది వస్తారా రాదా ఏదో ఒకటి మాకు కూడా తెలియాలి కదా సార్. రేషన్ కార్డు అడిగితే ఏమంటారు అంటే టైం పడుతుంది. మళ్ళా ఇంకోటి దాన్ని కూడా మళ్ళీ ఒకసారి అప్లై చేయాలంటున్నారు. మేమేమన్నామంటే మా ఫోన్ పడిపోయింది సార్, మా నంబర్ నోటెడ్ లేదు. అయితే మళ్ళీ మేము డాక్టర్ అడిగినాం ఎట్లా చేయాలి సార్ దీన్ని అంటే మళ్ళీ అప్లై చేయాలంటారు. సరే సార్ అది అప్లై చేసాం. 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బాబుకు పెంచింది ఇన్ఫర్మేషన్ ఇంత లేదు. కలెక్టర్ ఆఫీస్ పోయినాం సార్, ఇంకా రాలేదు అంటున్నారు. ఊర్లో గ్రామ పంచాయతీలో అడిగినాం, అక్కడ రాలేదు అంటున్నారు. మేము ఎక్కడ అడగాలి సార్? పరిస్థితి ఏంది? నాకు 2 ఆడపిల్లలు సార్. బాబు అప్పుడేమన్నారా అంటే ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్ గా పెన్షన్లు మళ్ళీ టైం పడుతుంది అన్నారు. కానీ ఇప్పుడు బాబు 5 సంవత్సరాలు సార్. మేము పుట్టిన సంవత్సరానికి అప్లై చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు ఎట్లాంటి మాకు ఇల్లు లేదు, గ్యాస్ లేదు, ఏది లేదు సార్. మాకు అవి లేవని బాధలేదు సార్. ఏదో కొంత పూట గడిచే చాలేమో. ఇట్లాంటి పిల్లలు ఎట్లా బతకాలి? ఇట్లాంటి పిల్లలు ఎట్లా బతకాలి సార్? వీళ్ళకి ఆధారం ఏంటి? ఆడపిల్లలు ఉన్నారు, మేము ఇట్లా బతకాలి. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్. సదగా సర్టిఫికెట్ ఇంతమంది పెయింటింగ్ పని చేస్తున్నాం సార్. డాక్టర్లు ఏమన్నారంటే ఎవరైనా ఒకళ్ళు ఉండాలి బాబు దగ్గర అని అంటే, బాబు దగ్గర ఉండాలంటే పెట్టేసి వాచ్మెన్ చేస్తాం సార్. మాకు ఏ ఆధారం లేదు. మేము మాట్లాడేది కూడా నాకు 2 ఆడపిల్లలు మా వాళ్ళ అదృష్టం తెలియదు. కానీ మరి ఇట్లాంటి బాబులు ఎట్లా బతకాలి? వీళ్ళకి ఆధారం మేము ఉన్నప్పుడు చూసుకుంటాం సార్. లేకపోతే వీళ్ళకి ఆధారం ఉండాలా లేదా? ఇట్లా తిప్పుతుండే ఎప్పటిదాకా బాబుని పెట్టుకొని తిరగాలి సార్. మేము ఇంటికాడ చిన్న పాపలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, ఈయన భవిష్యత్తు ఎట్లా? మరి మేము ఎవరి దిక్కలు ఆలోచించాలి, ఎట్లా చేయాలి సార్? మాకు ఎట్లాంటి ఆధారం లేదు సార్. మాకు సొంత మిల్లు లేదు, ఏ ఆధారం లేదు మాకు. 100% 10% సంతోషంగా ఉంటే సరిపోతుంది సార్. మిగతా పరిస్థితి ఏంటి సార్? మాకు ఇప్పుడు కూడా హాస్పిటల్కి వేసి ఇది చేయించుకొని తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కనుక్కుంటాం సార్. ఇప్పుడు ఏమంటారు అంటే పెన్షన్ ఇంత ముందు 4 సంవత్సరాల కింద ఇప్పుడు మేము వచ్చే అడిగితే ఏమంటారు అంటే రేషన్ కార్డు లేదు కదా అందుకో మేము మీకు రాలేదు అంటే మళ్ళీ అప్పుడు అప్లై చేసేటప్పుడు చెప్పిన ఉంటే మేము కుల్లా మేము చెప్పేస్తుంటే సార్. ఎప్పుడు చేస్తుంటే ఎప్పటి వరకు అవుతున్నాను అనొచ్చు. కానీ మీ తరం నుంచి పాల్ట్ పెట్టుకొని మీరు దగ్గర రేషన్ కార్డు లేదు కదా అందుకో మేము మీకు రాలే కదా అంటే మేము ఇంకెంతగానో మనం బాధపడాలి సార్. మాకు ఇప్పటికి బాబు 5 సంవత్సరాలు ఇప్పటి వరకు ఏది లేదు సార్. మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఎట్లాంటి సాయం లేదు సార్. పట్టించుకుంటేదన్న ఆశనే ఉంది కానీ ఎక్కడ సార్ ఏ ఆధారం లేకుండా ఉన్నాం. మేము ఒక్కలమని కాదు సార్, ఇట్లాంటి హ్యాండిక్యాప్ వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కానీ మంచంలో చేస్తున్నారు, ఉన్నోళ్ళకి చేస్తున్నారు, కానీ ఇట్లాంటి వాళ్ళకు చేయాలి వాళ్ళు సార్. వేసారు సార్, అది ఉన్నోళ్ళు కనిపిస్తారు, గెలిచినాక ఉన్నోళ్ళు కనిపిస్తారు కానీ లేనోళ్ళు కనిపిస్తారు సార్. మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఆధారం ఏంది? ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటే పుట్టంగానే రేషన్ కార్డు చేతిలో పట్టుకునేది రారు కదా సార్. ఉందో లేదో అది ఎప్పుడుదో ఏ ఆధారం తెలియదు. ఒకవేళ లేనోళ్ళకు మీకు ఇబ్బందులు అవుతాయి, మళ్ళీ రేషన్ కార్డు కప్పలేదండి అంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. అది మీరు అనుకూలంగా మీకు టైం దొరకంగానే మీరు అప్లై చేయాలన్నాక అప్లై చేసినాక ఏం ఫైదా సార్? అప్లై చేసినాక కూడా రావట్లేదు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేదు, ఇల్లు ఉన్న వాళ్ళకు 2 ఇల్లు ఉన్నాయి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏమంటారంటే ఇంకా రాలేదు, టైం పడుతుంది.
మళ్ళీ ఇంకోటి ఏమంటే మళ్ళీ కొత్తగా అప్లై చేయండి. ఎప్పటిదాకా ఇట్లా అప్లై చేసుకుంటూ పోయే వరకు మా జీవితమే సాలసాలైపోతుంది. కానీ మాకు వస్తాన ఆశ మాత్రం లేదు సార్. మాకు ఎదురు చూడడం ఉంది సార్, ఎదురు చూడడం ఉంది, తిరగడం ఉన్నది. ఇప్పుడు మాకు ఏ పని లేక వాచ్మెన్ గా చేస్తున్నాం, ఇల్లు లేదు ఏం లేదు. ఇప్పుడు ఆ వాచ్మెన్ కూడా ఇట్లా తిరుగుతుంటుండే ఆ వాచ్మెన్ కూడా పెట్టుకోరు కదా సార్. అప్పుడు మాది రోడ్ పాలే కదా, మేము రోడ్ పాల మీద ఉండి మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి, వాళ్ళ తిండి ఏంది, పొట్ట ఏంది, బట్ట ఏంది, దానికి ఆధారం ఏంది సార్. మాకు ఇదే తిరుగుకుంటూ ఉంటే ఇప్పుడు ఇంటికాడ కూడా మాకు ఇద్దరు చిన్న పాపలు ఉన్నారు, వాళ్ళని వదిలేసి ఇంటికాడ ఎవరు లేరు, ఆడవాళ్ళు వదిలేసి ఇగో ఇదే దీని దిక్కలు తిరుగుతాం సార్. మళ్ళీ మా అట్లాంటి పరిస్థితి ఏంది? ఎప్పటికి ఇట్లనే మేము ఎప్పటికి ఇట్లనే ఉండిపోవాలన్నా, ఉన్నోళ్ళు ఎప్పుడు ఉన్నట్టే ఉండాలన్నా ఉండని సార్. మాకు ఎట్లాంటిది కమ్సే మా గురించి అయినా కొంచెమైనా ఆలోచిస్తారు అన్నట్టు ఓట్లేసారే కానీ మమ్మల్ని మా కోసం ఇంత ఆలోచించకపోతే మీకు మా ఓట్లు పడేది కాదు, మీరు గెలిచేది కాదు సార్. మా ఓట్లు పడేది కాదు, మీరు గెలిచేది కాదు. స్టార్టింగ్ ఏమంటారా అంటే మీకు అది చేస్తాము ఇది చేస్తాము మీకోసమే మేము నిలబడతాము అని అంటారు. కానీ ఓట్లు వేయించుకుంటారు కానీ ఎక్కడుండే వేస్తుండు ఓటు, రోడ్డు మీద ఉండే వేస్తుందా లేకుంటే అడక దీని బతికి వేస్తుండా, నాకు ఓటు ఇంట్లో ఉందా అని వేస్తుండా, ఏది లేదు. అంటే ఏ లీడర్ లేదు సార్, కరెక్ట్ మీరు అన్నది. కానీ మాకు మంచి చేస్తారని చెప్పి ఓటేస్తాం కానీ ఇంకా రోడ్డు మీద వచ్చేస్తారని చెప్పేసి ఆదరణ అయితే ఓటైతే ఏం కదా సార్. అదే పరిస్థితి సార్. ఆశించి ఎందుకంటే అప్పట్లో ఏం రాలేదు, అప్పట్లో మాకు కూడా ఏం తెలియదు. ఇప్పట్లో అయినా కొంచెం మాకు కొంచెం తెలివితోటి చేసుకుంటే ఇప్పట్లో ఏమైనా చేస్తుండొచ్చు, ఈ ప్రభుత్వం అయినా ఏదైనా మంచి చేస్తుండొచ్చు అని ఆశిస్తామే. కానీ మాకు చేయరు, ఏ మంచి కాదనుకుంటే మేము ఓట్లు వేసేది కాదు, మీరు గెలిచేది లేదు. మళ్ళీ అట్లాంటి టైంలో ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా చేసిరు, దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలనుకుంటుంది అది మాకు తెలియదు. కాకపోతే ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి, ఇట్లా రోడ్డు మీద బతికేటోళ్ళ పరిస్థితి, ఇట్లా పిల్లల ఇట్లా హ్యాండిక్యాప్ వాళ్ళది మళ్ళీ వాళ్ళకి ఆధారం ఏది, ఏం చేస్తారు, న్యాయం చేయరు, అది ప్రభుత్వం తెలవాల చెప్పాలనుకుంటున్నాం సార్. సార్ రేవంత్ రెడ్డి సార్ సార్ మీరు మంచి చేస్తారో చెడ్డ చేస్తారో మేమైతే ఎప్పుడో మాకు తెలియదు సార్. కాకపోతే మంచి చేస్తారు అనుకున్నాం కానీ మమ్మల్ని మీ దగ్గరికి పిలిపించి ఏడిపిస్తారని అనుకోలేదు సార్. మమ్మల్ని రోడ్ మీద చేస్తాం అనుకోలేదు. మాకు కావాల్సింది ఏంటంటే మాకు కాకుండా కానీ మా పిల్లలకు ఒక ఆధారం. ఇప్పుడు నా ముగ్గురు పిల్లలు సార్, నా ఒక బాబు ఒక బాబు మా హ్యాండిక్యాప్, ఇద్దరు ఆడపిల్లలు, మేము రోడ్డు మీద ఉన్నాం, మేము ఎట్లా బతకాలా, మాకేది ఆధారం? పింఛన్ కోసం అప్లై చేసినాక 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు మాకు ఎట్లాంటిది రిజల్ట్ లేదు. అప్పుడు అప్లై చేస్తే అప్పుడేమో రేషన్ కార్డు ఇవన్నీ అడగలేదు, మళ్ళీ రేషన్ కార్డు మాకు లేదు. ఇప్పుడు వచ్చి మేము 4 సంవత్సరాలు అవుతుంది సార్, మరి ఎట్లా, మరి మా బాబుని పింఛన్ అప్లై చేసిన ఇప్పటి వరకు రిజల్ట్ లేదు అంటే రేషన్ కార్డు లేనందుకు మీకు రాలేదేమో, మళ్ళీ అప్లై చేయండి, రేషన్ కార్డు జిరాక్స్ అవన్నీ చెప్తే అప్పుడు లేని రేషన్ కార్డు ఇప్పుడు ఏం చేస్తాం సార్. మేము రేషన్ కార్డు లేదని కొత్తగా మొన్న వచ్చి అప్లై చేసినాం, దాని కూడా రిజల్ట్ ఏది లేదు. మరి మా పరిస్థితి ఏంది సార్? ఇట్లా మా బాబేమో హ్యాండిక్యాప్, మరి ఇప్పటి వరకు మాకు ఇప్పుడు మా బాబు కూడా హ్యాండిక్యాప్, పింఛన్ కూడా అప్లై చేస్తే ఇప్పటి వరకు రిజల్ట్ లేదు మాకు. మేము అప్లై చేసిన రేషన్ కార్డు లేదు, మేము అప్లై చేసిన ఇల్లు లేదు, మాకు ఏది లేదు సార్. ఏ నమ్మకం మీద వచ్చి మేము ఇంకా అప్లై చేసుకుంటా ఇక్కడ తిరుగుకుంటా వెళ్ళాలి సార్. మేము పిల్లల్ని అందరినీ రోడ్డు మీద విడిచిపెట్టుకొని హాస్పిటల్కి తిరగాల, మీ దగ్గరికి తిరగాల, మీ దగ్గర మంచి జరుగుతుందని ఆశించాలా లేకుంటే జరగదని ఆశించాలా, మాకేం అర్థం కావట్లేదు సార్. కాకపోతే దయచేసి మా అట్లాంటి గరీబులకు, ఇల్లు లేని వాళ్ళకు ఒక దేవుడు నిలబడి మాకు చాదన సాయం మాకు చేశారన్న ఒక నమ్మకం మీరు కల్పిస్తారని ఆశిస్తున్నాం సార్. అంతకంటే మించి మాకు ఎక్కువ ఆశ ఏం లేదు సార్. ఎందుకంటే మా అట్లాంటి వాళ్ళు మేము ఒక్కలమని లేదు సార్. మా అట్లాంటి వాళ్ళు లోకంలో రూపాయల బారణ మంది మొత్తం వాళ్ళే ఉన్నారు సార్. కాకపోతే మా అట్లాంటి వాళ్ళకి మాత్రం న్యాయం చేయాలి సార్. మీరు న్యాయం చేయనికి వచ్చిరు, న్యాయం చేయాలి. కానీ మా అట్లాంటి వాళ్ళకి అన్యాయం చేస్తే ఇప్పుడని కాదు, మీ తర్వాత ఇంకా ఓళ్ళని వచ్చిన ఓటేయాలన్నా కానీ ముంగడ అడిగేసే మనిషి మాత్రం ఒక్కరు కనిపించారు సార్. మళ్ళీ మీకే అని కాదు, ఎవరు ప్రభుత్వంలో ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు ఓటు వేయాలంటే ఫస్ట్ ఓటు కంటే ముందు మా అట్లాంటి గరీబోళ్ళు
ఎట్లా బతుకుతున్నారు, ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏదో మంచి చేయాలి అని ఆశించి ఉంటారని అనుకుంటున్నాం సార్ మేము.